హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ చాలా కీలకమైన అంశం, నాకు ఇంట్రెస్టింగ్ అంశం. కాకపోతే ఇది హైదరాబాద్కు సంబంధించింది కాదు, తెలంగాణకు సంబంధించింది అంతకంటే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన భాగస్వామి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై వేగంగా నిర్మాణం అవుతుంది అన్న భరోసా చాలా మందికి కలిగింది. దాంట్లో భాగంగా 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం రుణం ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రీపేమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. సరే, అప్పే కదా అని చాలా మంది పెదవి విరుస్తుండొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రీపేమెంట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్. సో దీన్ని ఈ 15,000 కోట్ల రూపాయలను ఖచ్చితంగా 5 సంవత్సరాలలో వినియోగించుకోవాలని వరల్డ్ బ్యాంక్ కండిషన్ కూడా పెట్టింది. దాంట్లో భాగంగా తొలి విడత నాకు తెలిసి జనవరిలో ఫండ్ రిజల్ట్స్ అంటే రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏంటంటే అది వరల్డ్ బ్యాంక్ అండ్ కాంబినేషన్లో వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ దానికి పూర్తి స్థాయిలో గ్యారంటీ ఉంది. రీపేమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో కేంద్ర ప్రభుత్వానికి. ఇదంతా మాకు తెలుసు, కొత్త ఏంటి అని అనుకుంటారు మీరు. బట్ లేటెస్ట్ మాత్రం దానికంటే ఎక్కువ, అంతకు మించి అన్నట్టుగా 16,000 కోట్ల రూపాయలు ఇంకొక రుణం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఓన్లీ ఇది క్లియర్ అవుతుంది. దానికి సంబంధించిన చాలా కీలకమైన అప్డేట్. ఈసారి ఎవరంటే హడ్కో అండ్ జర్మనీకి సంబంధించిన సంస్థ, రెండు కలిపి, జర్మనీకి సంబంధించిన సంస్థ పేరు కూడా ఉంది మన దగ్గర. సో ఈ రెండు కలిపి KFW బ్యాంక్ రెండు కలిపి, అంటే హడ్కో రెస్పాన్సిబిలిటీ 11,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు KFWకి సంబంధించి జర్మనీ సంస్థ, మొత్తం 16,000 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం ఇంకో రుణం రాబోతుంది. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో, అంటే ఇంకా 4.5 సంవత్సరాలు అనుకుందాం, ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 6 నెలలు దగ్గరకు వస్తుంది కాబట్టి 4.5 సంవత్సరాలు అనుకుందాం. 4.5 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం ఏకంగా 31,000 కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక భవిష్యత్తులో ప్రభుత్వం ఇదే కంటిన్యూ అయినా లేకపోతే మారినా కూడా రాజధానిని మార్చే పిచ్చి ప్రయత్నాలు జరగవు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అన్ని పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సో ఆ రకంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనవరిలోనే ఈ సచివాలయము, అసెంబ్లీ, అదే రకంగా హైకోర్టు భవనాలకు సంబంధించి శంకుస్థాపనలు పూర్తి చేయబోతున్నారు. గతంలో ఏదైతే టెంపరీ బిల్డింగ్స్ డిజైన్ చేసిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ ఉందో, లండన్కి సంబంధించిన నార్మన్ ఫోస్టర్ కంపెనీయే ఇప్పుడు ఈ భవనాలకు కూడా డిజైనింగ్ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ తీసుకుంది. నిజానికి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో నార్మన్ ఫోస్టర్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండారు. బట్ 19లో జరిగిన రాజకీయపరమైన మార్పులు కావచ్చు, ఆ తర్వాత నార్మన్ ఫోస్టర్ను పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. బట్ అమరావతిని రాజధాని చేయాలని చెప్పి సంకల్పం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అది అందరికీ తెలుసు. చాలా మంది కోరుకుంటున్నారు కూడా నిజానికి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత, రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక మంచి రాజధాని లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్కి అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా మందికి తెలుసు. అది కొంతమంది అవునన్నా కాదన్నా కూడా అది నిష్ఠుర సత్యం అది. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది. అక్కడ గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నౌ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు ద ట్రాక్. మంచి ఫండింగ్ కూడా వస్తుంది. అయితే మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది చాలా మందికి ఒక ఆలోచన, ఒక ఆందోళన ఉండింది. లక్కీగా కొన్ని దేవుడు భలే కల్పిస్తుంటాడు. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ ద గాడ్, అందుకోసం కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఐ బిలీవ్ ఇన్ గాడ్. కొన్ని టర్నింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకున్నారు. అఫ్కోర్స్ ఏదైనా అద్భుతం జరిగేదేమో, కానీ ఆయన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నెగిసిపడము, ఆ తర్వాత 5 ఏళ్లకు తెలంగాణ ఏర్పడడం జరిగింది. ఇట్లా కొన్ని చారిత్రక పరిణామాల కోసం కొన్ని ఉదంతాలు దోహదపడతాయని నేను నమ్ముతాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్ మిగులుతున్నప్పుడు ఒక చేంజ్ జరిగింది. ఇట్స్ ఎ మిరాకిల్. ఇప్పుడు
కేంద్రంలో మూడోసారి మోదీ గారు రావడం అనేది ఒక మిరాకిల్ అయితే, దాంట్లో అంటే బీజేపీ తగ్గి ఎన్డీఏ బలం పెరిగి దాంట్లో కీలకమైన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆంధ్రప్రదేశ్కి అట్లా ఒక నెత్తి మీద పాలు పోసే రకమైన పరిణామం అది. ఇప్పుడు ఆయన అడిగింది కేంద్రం ఇవ్వకుండా అయితే మొండికి అయ్యేది కదా. ఇప్పుడు అన్లైక్ 2014 నుంచి 2015 మధ్య టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా డిపెండెన్సీ లేదు కాబట్టి టీడీపీ తరపున ఏమడిగినా, ఆంధ్రప్రదేశ్ తరపున ఏమడిగినా కూడా ఆచితూచి వ్యవహరించేవారు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అడిగింది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే అటు 15,000 కోట్ల రూపాయలు రావడము, ఇప్పుడు మళ్ళీ 16,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన రంగం సిద్ధమవ్వడము. అఫ్కోర్స్ ఇది ఇక్కడ పాయింట్ చెప్పుకోవాలి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు ఈ 16,000 రుణానికి సంబంధం లేదు. ఎఫ్ఆర్బిఎం అనుకోండి, మళ్ళీ కేంద్రం రిలాక్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ తలనొప్పులు ఉండేవి. అట్లా లేకుండా ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేకుండా ఈ 16,000 కోట్లు వస్తున్నాయి. సో ఓవరాల్గా 31,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో రాజధానిగా మారడానికి ఈ 5 ఏళ్లలో ఫండ్ కొరత అయితే లేదు. ఇక 31,000 కోట్ల రూపాయలు వాటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా కనుక ఉపయోగించుకుంటే ప్రభుత్వ అధినేతలు, దానికి సంబంధించి సారథ్యం వహిస్తున్న సంస్థలు ఆ రకంగా గనక ఉంటే ఖచ్చితంగా మనం 4-4.5 సంవత్సరాలలో అమరావతిని ఒక భవ్యమైన రాజధానిగా చూడొచ్చు. అమరావతి చారిత్రక నగరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొంచెం లేట్ అయినా పర్వాలేదని అనుకున్నారు. నిజానికి ఫాస్ట్గా రాజధాని కావాలి, హైదరాబాద్కు పోటీగా రాజధాని కావాలనుకుంటే వైజాగ్ సెలెక్ట్ చేస్తే అయిపోయింది ఆ రోజుల్లో. కానీ ఆయన సెంట్రిక్గా ఉండాలనుకున్నారు, ఒక చారిత్రక నగరం కావాలనుకున్నారు, కాబట్టి అమరావతిని సెలెక్ట్ చేసినట్టున్నారు. బట్ అనివార్య కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల డిలే అయ్యింది. ఇప్పుడు ఫండ్ కొరత అయితే లేదు. 2 రకాలుగా 31,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి, వచ్చే 5 సంవత్సరాలు వాడుకోదగినట్టుగా. సో అదే వేగంగా కనుక టెండర్ల ప్రక్రియ, డిజైన్స్, ఎవ్రీథింగ్ డిపిఆర్స్ కనుక ప్రిపేర్ చేసి గాడిన పెడితే 4.5 సంవత్సరాల తర్వాత భవ్యమైన రాజధానిగా అమరావతి మారబోతుంది అన్నది సంకోచమే లేదు. దానికి తోడు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో పాపం ఆయన ఏం చేశాడంటే అన్ని టెంపరీ బిల్డింగ్స్ అన్నాడు. టెంపరీ బిల్డింగ్స్ అనడం వల్ల ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి రాజధానిని మార్చాలన్న ఆలోచన కలిగే రకంగా చేసింది. అదే ఆయన పర్మనెంట్ బిల్డింగ్స్ అని చెప్పి ఆ రోజు పర్మనెంట్ బిల్డింగ్స్కే కనుక ప్లాన్ చేస్తుంటే పరిస్థితి వేరే ఉండేదేమో. బట్ ఆయన కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కావాలనుకునే ఉద్దేశంతో అట్లా ఆలోచించినట్టున్నారు. బట్ అట్లా ఆలోచించినా కూడా అది బయటకు వెల్లడించాల్సింది కాదు. టెంపరీ అనే పదాన్ని ఇక్కడ వాడాల్సింది కాదు. వాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. సరే, ఎనీవే ఇప్పుడు అదంతా గత. ఇప్పుడైతే అన్ని ట్రాక్లో పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజధాని, ఒక భవ్యమైన రాజధాని రెడీ కావడానికి ఫండ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో డిజైన్స్ ఎలా ఉంటాయి, ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు, సిఆర్డిఏ ఎంత యాక్టివ్గా ఉంటుంది అనేది చూడాలి. సో ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్కు ఇది ఒక ఆనందం కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. సేమ్ టైం కమిట్మెంట్ కూడా ఉంది గవర్నమెంట్ కాబట్టి, సెంట్రల్లో కూడా సపోర్ట్ బాగానే ఉంది కాబట్టి అన్నీ అనుకున్నట్టుగా సాగుతాయి అనుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇప్పుడైతే లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ భవనాలు కూడా 5 అంతస్తులకు మించకుండా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట. ఎందుకో మరి తెలీదు, చూడాలి దాని ఇంపాక్ట్ కూడా ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత డిజైన్స్ మీద మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పర్మనెంట్ బిల్డింగ్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్, అదే రకంగా హైకోర్టు బిల్డింగ్ సంబంధించిన డిజైన్స్ ఎలా ఉంటాయని మాత్రం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక ఫండ్స్ పరంగా మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా అనిపిస్తుంది. నాకు ఇవాళ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడగానే ఈ వీడియో చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ నా ఈ కంటెంట్, నా కామెంట్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నన్ను ప్రోత్సహించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.